సంబంధించి రైతు భరోసాకు సంబంధించి అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. నా అభిప్రాయం ఇదని దయచేసి చెప్పాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. మేము ఆదిలాబాద్ జిల్లాతో నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. ఎన్నికల కంటే ముందు ప్రజాప్రభుత్వ పాలన తీసుకుని రావడం కోసం మార్చి 16 ఇదే ఆదిలాబాద్ జిల్లా నుంచి నేను పీపుల్స్ మార్చ్ అని పాదయాత్ర మొదలుపెట్టి ఆ పిప్పిరి గ్రామం నుంచి మార్చి 16 మొదలుపెట్టినటువంటి పాదయాత్ర దాదాపు నెల రోజులు ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే పాదయాత్ర నడిచింది. ఏప్రిల్ మాసంలో ఈ జిల్లా దాటి పక్క జిల్లాలోకి ప్రవేశించారు. నెల రోజులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన రైతులు గిరిజనేతర రైతుల సమస్యలు కూడా నేను ప్రతి దగ్గర విన్నాను. మీ అందరి సమస్యలు మాకు స్పష్టంగా తెలుసు. అయినప్పటికీ మరొకసారి మీరు చెప్పేదాన్ని రాసుకొని ప్రభుత్వంలో దానికి అనుగుణంగా నిర్ణయం చేయాలన్నటువంటి ఆలోచనలో వచ్చాం. కాబట్టి దయచేసి మీరు చెప్పేటప్పుడు కానీ మా మంత్రులు మాట్లాడేటప్పుడు కానీ ఇంకొకళ్ళు ఎవరు పక్క వాళ్ళతో మాట్లాడకుండా నిశ్శబ్దంగా మీరు చెప్పేటువంటి సమాచారాన్ని మీరు చక్కగా రాసుకోవడానికి అవకాశం ఉండేటట్టుగా సభని నడపడం కోసం మీరు అంతా సహకరించవలసిందిగా కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అట్లాగే నా ఆలోచనలతో పాటు వ్యవసాయానికి సంబంధించిన మంత్రి గారు, భూమికి సంబంధించిన మంత్రి గారు, గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన మంత్రి గారు ముగ్గురు కూడా అతి ముఖ్యమైనటువంటి వాళ్ళు వ్యవసాయానికి రైతులకి ఈ పరిశ్రమకు సంబంధించినటువంటి వారి ఆలోచనలు కూడా మీకు చెప్తారు. దయచేసి ఇవన్నీ విన్న తర్వాత స్పష్టంగా మీ భావాలు చెప్తారని, మీ ఆలోచన మేరకు, మీ ఆశల మేరకు, మీ కోరికల మేరకు మేము పనిచేస్తామని, దానికి అనుగుణంగానే ముందుకు పోతామని, మాకెవరికి నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాలకు మేము ఇక్కడికి రాలేదని, మేము ఓపెన్ మైండ్తో వచ్చామని చాలా స్పష్టంగా ఈ ఉట్నూరు సభ నుంచి రాష్ట్ర ప్రజానికానికి రైతులకు చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా ప్రజలందరికీ చెప్పండి, వారి అభిప్రాయం ఏ రకంగా ఉంటే ఆ రకంగానే మనం పంచే కార్యక్రమాలు చేస్తాం తప్ప ఎవరో వాళ్ళు వీళ్ళు ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళు కొద్దిమంది అక్కడ పట్టించడం కోసం చేసేటువంటి సమాచారానికి అనుగుణంగా మేము నిర్ణయాలు చేయం. ప్రజల అభిష్టం మేరకే ఈ ప్రభుత్వ పాలన ఉంటుంది. ఈ ప్రజాప్రభుత్వం పీపుల్స్ గవర్నమెంట్ కాబట్టి మీ అభిప్రాయాలు మార్గానే మేము నడుస్తామని మీ అందరికీ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న రైతాంగ సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది.